ముడతలు, రింకిల్స్, అలాగే ఏజింగ్ అనేది చాలా త్వరగా ఉంటుంది డ్రై స్కిన్ లో. వెల్కమ్ బ్యాక్ టు ద జస్ట్ వీ ఛానల్. నేను మీ తేజశ్రీ. సో ఈరోజు టాపిక్ థంబ్నెయిల్ చూస్తే అర్థమైంది కదా అండి. సో డ్రై స్కిన్ గురించి, డ్రై స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి అని చిన్న టిప్స్, నాకు తెలిసిన టిప్స్ అండ్ నేను రికమెండ్ చేసిన టిప్స్ అండ్ కొంతమందికి చాలా యూస్ అయ్యాయి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే డ్రై స్కిన్ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ముడతలు, రింకిల్స్, అలాగే ఏజింగ్ అనేది చాలా త్వరగా ఉంటుంది డ్రై స్కిన్ లో. అండ్ ఎటువంటి స్కిన్ పీపుల్, ఎయిదర్ ఆయిల్ స్కిన్ కానీ, కాంబినేషన్ స్కిన్ కానీ, ఫైనల్ గా రీచ్ అయ్యేది డ్రై స్కిన్ కండి. డ్రై స్కిన్ అయ్యాకనే ఈ యాంటీ ఏజింగ్ సైన్స్ అనేవి మనకి కనపడుతుంటాయి. సో అందుకే ప్రతి ఒక్కరికి మాయిశ్చరైజర్ కంపల్సరీ అని చెప్తున్నాం. అందుకే అండ్ డ్రై స్కిన్ పీపుల్ ఇంకా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ మాయిశ్చరైజర్ తక్కువగా ఉంటుంది. ముందుగా డ్రై స్కిన్ అంటే ఏంటో చూద్దాము. డ్రై స్కిన్ అంటే వాళ్ళకి వాటర్ అబ్జార్ప్షన్ అనేది తక్కువగా ఉంటుంది, ఆర్ వాటర్ లాస్ వల్ల డ్రై స్కిన్ అనేది ఉంటుందండి. సో వాటర్ లాస్ అనేది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏముంటుంది, స్కిన్ అనేది డ్రైగా ఉంటుంది. దానివల్ల క్రాక్స్ ఉంటాయి లేదా టైట్ గా ఉంటుంది, అంతే కదా. ఎలాస్టిసిటీ అనేది ఉండదు అసలు. ఎలా కనుక్కోవచ్చు డ్రై స్కిన్ అనేది? ఎలా కనుక్కోవాలి అంటే, వాష్ చేశాక 1 hour ఉన్న తర్వాత మనం చూస్తే ఒక టిష్యూ తీసుకొని ఇలా 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 తట్టి చూస్తే అందులో ఆయిల్నెస్ ఏది ఉండదండి. టీ జోన్లో కానీ ఇక్కడ కానీ ఫేస్ అంతా ఎటువంటి ఆయిలీనెస్ లేనప్పుడు అది డ్రై స్కిన్ అవుతుంది. దాంతోపాటు టైట్నెస్, రెడ్నెస్, క్రాక్స్ అనేవి ఉంటాయండి డ్రై స్కిన్ పీపుల్. ఇది ఒక సింపుల్ టెస్ట్ అండి. టెస్ట్ ఎలా చేయాలో చూసాము. అలాగే డ్రై స్కిన్ ని ఎలా వస్తుంది, ఫ్యాక్టర్స్ ఏంటో తెలుసుకున్నాము. మొదటిది జెనెటికల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చండి. రెండవది హాట్ బాత్ షవర్స్, హాట్ వాటర్ వల్ల కానీ, సోప్ వల్ల కానీ డ్రై స్కిన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఎక్కువ టెంపరేచర్ ఉన్న వాటర్ని మనం స్నానం చేయడం వల్ల న్యాచురల్ ఆయిల్ అనేది పోతుందండి. అండ్ సోప్స్ కూడా ఆయిల్ని తీసేస్తుంది. సో నార్మల్గా మనకి చేతులు, కాళ్ళ దగ్గర మనకి సోప్ తరచుగా అవసరం లేదు కదా. సో నార్మల్గా వాటర్తో వాష్ చేయొచ్చు. అలా ల్యూక్ వామ్ వాటర్ లేదా గోరువెచ్చని నీళ్ళు, సో అలాంటి వాటర్తో కూడా మనం స్నానం చేయొచ్చు. స్నానం అనేది 5 నుంచి 10 నిమిషాల్లో మనము ముగించేయాలి అండి. అండ్ దెన్ బయటికి రాగానే టవల్తో ఇలా గట్టిగా తుడచకుండా ఇలా 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 ట్యాప్ చేయొచ్చు. సో ఇది ఒక పద్ధతి. అండ్ వెంటనే మాయిశ్చరైజర్, క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ని మీరు మీ వాష్రూమ్లో పెట్టుకోవచ్చు. వెంటనే ఆ డామ్ స్కిన్ మీద మాయిశ్చరైజర్ని అప్లై చేస్తే స్కిన్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ అలాగే మీకు వీలున్నప్పుడు కోకోనట్ ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ, క్యాస్టర్ ఆయిల్ కానీ, ఇటువంటి ఆయిల్, ఆముదం, కొబ్బరి నూనె, బాదం నూనె, ఇటువంటి ఆయిల్ని ఒక 1/2 hour ముందు మనం చేతులకి, కాళ్ళకి, మీకు డ్రైనెస్ ఎక్కడుందో ఫేస్కి కానీ పూసాక తర్వాత నార్మల్గా స్నానం చేసి అండ్ దెన్ మాయిశ్చరైజర్ని పోయండి. దీనివల్ల మాయిశ్చరైజర్ అనేది లాస్ అవ్వదు. సో అర్థమైంది అని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి. తర్వాత ఫేస్ విషయానికి వస్తే, కొంతమందికి బాడీ అంతా నార్మల్గా ఉంటుంది, కాకపోతే ఫేస్ ఇంకా డ్రైగా ఉంటుంది. సో ఇది వచ్చేసి వాటర్ వల్ల కావచ్చు. అండ్ దెన్ హైపోథైరాయిడిజం ఉంటుంది, వాళ్ళలో స్కిన్ అనేది డ్రైగా ఉంటుంది. డయాబెటీస్ వాళ్ళలో కూడా స్కిన్ అనేది డ్రైగా ఉంటుంది. సో ఇప్పుడు మనము ఫేస్ వాష్ దగ్గరికి వద్దాము. ఫేస్ వాష్ కానీ, స్నానం కానీ ఒకేసారి చేయండి. మ్యాక్సిమం 2 times ఫేస్ వాష్, అది చాలు. తరచుగా మీరు వాటర్తో కానీ, సోప్ కానీ పెట్టడం వల్ల డ్రైనెస్ ఇంకా ఎక్కువ అవుతుంది. అలాగే స్నానం చేసేటప్పుడు చెస్ట్, అండర్ ఆర్మ్స్,
షోల్డర్స్ దగ్గర మీకు సోప్ అవసరం ఉంటుంది, సోప్ వాడచ్చు. సోప్ ప్లేస్ వాష్ వాడచ్చు. సో మాక్సిమం సోప్ని అవాయిడ్ చేసి బాడీ వాష్ అయినా సరే అప్పర్ బాడీకి యూస్ చేయండి. మాక్సిమం చేతులకి కాళ్ళకి అవసరం లేని చోట నార్మల్ వాటర్తో కూడా వాష్ చేయొచ్చండి. అండ్ ఇంకొకటి సేమ్ ఫేస్కి కూడా ఫేస్ వాష్ చేసి టవల్ తీసుకొని బాగా రుద్దకుండా ఇలా 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 తుడి చేసుకున్న తర్వాత వెంటనే ఒక సీరం వాడండి. వైటమిన్ సి కానీ నయాసినమైడ్ కానీ లేకపోతే హైలూరోనిక్ బేస్డ్ ఉన్న ఏదో ఒక సీరంని మీరు తీసుకోండి వెంటనే. అండ్ వితిన్ 2 minutes మీరు దాని మీద మాయిశ్చరైజర్, క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ని వాడచ్చు. నేను కొన్ని లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీకు కావాలంటే వాటిని ట్రై చేయండి. సో నాకు వర్కౌట్ అయినవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అండ్ దాన్ మాయిశ్చరైజర్ అయిపోయిన తర్వాత సో మాయిశ్చరైజర్ని కూడా ఇలా 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 డ్యామ్ స్కిన్ మీద ఇలా ఇలా. అండ్ ఇంకొకటి ఫేస్ వాష్ చేశాక సీరమ్ని స్కిప్ చేసి హైలూరానిక్ యాసిడ్ని వాడచ్చు డ్యామ్ స్కిన్ మీద. ఇక్కడ మీరు టోనర్ని వాడచ్చండి. రోజ్ వాటర్ని స్ప్రే చేశాక వెంటనే హైలూరానిక్ యాసిడ్ హైల్యూజెల్ అని వస్తుంది. సో దాన్ని మీరు వాడచ్చు. ఇది మాయిశ్చరైజర్ లాగా కూడా మనకి యూజ్ అవుతుంది. అలాగే మన స్కిన్లో ఉన్న మాయిశ్చరైజర్ని సో అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది డ్రై స్కిన్ మీద వేస్తే ఏమవుతుంది అంటే వాటర్ని, లోపల ఉన్న వాటర్ని తీసేసుకుంటుంది. సో వెంటనే ఫేస్ వాష్ చేసిన వెంటనే కానీ లేకపోతే రోజ్ వాటర్ లాంటి ఏదైనా రోజ్ వాటర్ కానీ అలోవెరా వాటర్ కానీ నేను పిన్ చేస్తాను ఫొటోస్ని. యూ కెన్ యూజ్ దట్. ఆ టోనర్ని యూజ్ చేసుకొని హాలీజెల్ని యూజ్ చేయొచ్చు. అండ్ దెన్ మీకు కావాలి అంటే క్రీమ్ మాయిశ్చరైజర్ని వాడచ్చు ఎక్స్ట్రా మాయిశ్చరైజేషన్ కోసం అండి ఇది. అండ్ దెన్ సన్ స్క్రీన్ ఈజ్ మస్ట్. ఆయిల్ స్కిన్ కానీ డ్రై స్కిన్ కానీ కాంబినేషన్ స్కిన్ కానీ ఏదైనా స్కిన్ కానీ యూ హ్యావ్ టు కీప్ ఆన్ 365 days అట్లీస్ట్ 2 times సన్ స్క్రీన్ అనేది పోయాలి అండి. రీఅప్లికేషన్ కూడా చేయాలి. చెప్పాను కదా, మిగతా స్కిన్ వాళ్ళకన్నా డ్రై స్కిన్ వాళ్ళకి యాంటీ ఏజింగ్ సైన్స్ అనేవి త్వరగా వస్తాయి. సో ఫేస్కి సన్ స్క్రీన్ కంపల్సరీగా పోయండి. అలాగే ఎక్స్పోజ్డ్ బాడీ పార్ట్స్కి కూడా సన్ స్క్రీన్, బాడీ లోషన్ నేను కింద అన్ని లింక్స్ ఇస్తాను. యూ కెన్ ట్రై ఎవ్రీథింగ్ అండి. అండ్ అలాగే ఫుడ్ ఇంటేక్, డైట్ కూడా చాలా అవసరం కదా. సో వాటర్ బేస్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, కుకుంబర్, వాటర్మెలన్, మస్కమెలన్, కివి, ఆరెంజెస్ ఇవన్నీ బెస్ట్ ఫ్రూట్స్ అండి. సో ఈ ఫ్రూట్ సలాడ్స్ని కానీ వెజిటబుల్ సలాడ్స్ని కానీ ఫ్రూట్ని కానీ అలాగే తీసుకోండి. ఫ్రూట్ జ్యూసెస్ కాదండి, ఎంటైర్ ఫ్రూట్ని తినండి. అండ్ వెజిటబుల్ సలాడ్ కంపల్సరీ కుకుంబర్ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే హైడ్రేషన్ చాలా అవసరం కదా డ్రై స్కిన్ పీపుల్లో, అండ్ ఎస్పెషల్గా ఈ రైనీ అండ్ వింటర్ సీజన్స్లో. ఎటువంటి మాయిశ్చరైజర్స్ వాడాలి అని చాలా మంది అంటుంటారు. స్కిన్ బ్యారియర్ అనేది మనకి చాలా ముఖ్యం డ్రై స్కిన్ పీపుల్లో. స్కిన్ బ్యారియర్ కూడా బ్రేక్ కాకుండా మనం సెరామైడ్స్ ని, ఫ్యాటీ ఎక్స్ట్రా ఆయిల్ ఆర్ క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ ని వాడాలి. సో స్పెషల్గా సెరామైడ్స్ ని చాలా మంది స్కిన్ బ్యారియర్ కోసం వాడుతూ ఉంటారు. సో యూ కెన్ యూజ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. అలాగే క్రీమ్ బేస్డ్ సన్ స్క్రీన్స్ కూడా ఉన్నాయి. డ్రై స్కిన్ పీపుల్ ఎట్టి పరిస్థితుల్లో జెల్ కానీ లోషన్స్ కానీ వాడద్దు. ఎవ్రీథింగ్ క్రీమ్ బేస్డ్. కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ అయిన సెరావే కానీ బయోడెర్మాలో కానీ చాలా మంచి మాయిశ్చరైజర్స్ ఉన్నాయి, ఈవెన్ క్లినిక్లో కానీ. సో యూ కెన్ ట్రై దట్ అండి. అండ్ అలాగే తక్కువ కాస్ట్లో కూడా చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. నేను వాటన్నిటిని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ డూ ట్రై. సో ఇటువంటి స్కిన్ కేర్ టిప్స్ని పాటించండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైట్. ప్రతిరోజు కుకుంబర్ ఆర్ వాటర్ బేస్డ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ని కంపల్సరీ మీ డైట్లో తీసుకోండి. అండ్ దెన్ హాట్ వాటర్ షవర్స్ని అవాయిడ్ చేయండి. ఇన్ కేస్ మీకు డయాబెటీస్ కానీ హైపోథైరాయిడ్ కానీ ఉంటే దానికి ఖచ్చితంగా మెడికేషన్ అనేది కంటిన్యూ చేయండి. దవర్ అవ్వగానే యూ హ్యావ్ టు కీప్ యువర్ మాయిశ్చరైజర్ ఆన్ ఎంటైర్ బాడీ, నాట్ ఓన్లీ ఫేస్ అండ్ ఎంటైర్ బాడీ. అండ్ స్పెషల్గా ప్రెగ్నెన్సీ టైంలో కానీ పోస్ట్ పార్టమ్ టైంలో కానీ మదర్స్ డీహైడ్రేట్ అవుతూ ఉంటారు బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో.
సో స్కిన్ ఉంది అనేసి చాలా మంది చెప్పారు. అంతకు ముందు వరకు బాడీ అనేది నార్మల్ గా ఉంది. అండ్ దెన్ తర్వాత నాకు ఆల్మోస్ట్ 30s 40s లో స్కిన్ అనేది డ్రై అవుతూ వస్తుంది. కొంచెం కొంచెంగా ఎలాస్టిసిటీ అనేది పోతుంది. అండ్ దెన్ పోస్ట్ పార్టమ్ టైంలో కూడా ఐ నో టైం ఉండదు, బట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అట్లీస్ట్ 4 liters of water, mothers. And then hydrate yourself and your babies. And then take care of yourself. And మాయిశ్చరైజర్ 2 నుంచి 3 సార్లు ఫేస్ అనేది అప్లై చేయండి. అండ్ ఈ చిన్ని టిప్స్ని పాటించండి. ఎలా ఉందో నాకు చెప్పండి. అండ్ మీకు తెలిసిన ఏదైనా టిప్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలపండి, నేను కూడా నేర్చుకుంటాను. అండ్ ఇంకా ఏవైనా యాడ్ చేయొచ్చు అని అంటే మీరు కమెంట్ బాక్స్లో చెప్పచ్చు, నేను కూడా ఇంటరాక్ట్ అవుతాను. అండ్ డూ షేర్ దిస్ వీడియో. Please do like, share and subscribe to this channel. And thank you so much for watching. And do share your videos. Bye.